మీరందరూ అలసిపోయి ఉంటారు హౌ టు మేక్ మనీ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వచ్చిన అన్వాంటెడ్ వీడియోస్ అన్నీ చూసి. ఎందుకంటే 90% ఆఫ్ యూట్యూబ్ వీడియోస్ అనేవి అంత ట్రాష్. అఫిలియేట్ మార్కెటింగ్ అని, క్యాప్షన్ వర్క్ అని, టైపింగ్ జాబ్స్ అని, అంత బుల్షిట్. 2025లో ఇలాంటి ఏం పనికిరావు. ఎందుకంటే ఏ వచ్చేసింది, అన్నిటినీ రీప్లేస్ చేసింది. దీంట్లో నీ తప్పేం లేదు. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వచ్చే 90% వీడియోస్ అలాంటివే. బట్ మీ తప్పు ఏంటంటే ఏది రైటో ఏది రాంగో తెలియకపోవడం. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఏదో చెయ్యాలి, ఎంతో కొంత మనలోకి హెల్ప్ చేయాలని చెప్పి స్టార్ట్ చేద్దామని చెప్పి యూట్యూబ్ దగ్గర సెట్ చేస్తారు. సెట్ చేసిన తర్వాత వాళ్ళకి వచ్చిన అన్వాంటెడ్ వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే తప్పుడు రూట్లో పోతారు. అంటే ఈ వర్క్ అని ఆ వర్క్ అని ఏదో ఒకటి చేద్దామని చెప్పి చేస్తారు. అది కరెక్టో రాంగో తెలియదు, చెప్పే వాళ్ళు ఉండరు. సో వాళ్ళు ఏం చేస్తారంటే చాలా 90% రాంగ్ రూట్సే ఉంటాయో. 90% స్టూడెంట్ అలా వెళ్ళి ఏం చేస్తారంటే ఇక చెయ్యలేం, అసలు అంత ఫేకే అని ఫిక్స్ అయిపోయి ఆటోమేటిక్ ఏం చేయరు. స్టార్టింగ్లో నేను కూడా చాలా వీడియోస్ చూసిన, చాలా ట్రై చేసిన. బట్ అన్ని వర్క్ కావు. ఓన్లీ ఫ్యూ, కొన్ని మాత్రమే వర్కౌట్ అయితే. ఫ్రీగా అయితే ఎవరేమి ఇయ్యరు బ్రో. సో ఈ వీడియోలో ఏంటంటే ఐఎమ్ హియర్ టు షో యూ ద టాప్ 30 ways విచ్ ఐ ట్రైడ్. నాకు వర్క్ అయినా మాత్రమే చెప్తా. సో నువ్వు నీ ఫస్ట్ ₹1 ఆన్లైన్ నుంచి జనరేట్ చేయాలనుకుంటే ఈ 30 waysలో ఏదైనా ఒక వే ఫాలో అవ్వు, తప్పకుండా యూస్ అవుతుంది. 100% వర్కౌట్ అవుతుంది. ఫస్ట్లీ ఐ డివైడ్ దిస్ టోటల్ వేస్ ఇంటూ 3 categories. ఫస్ట్ వన్ ఈజీ, సెకండ్ వన్ ఈజ్ మోడరేట్ అండ్ థర్డ్ వన్ ఈజ్ డిఫికల్ట్. మీరు ఈజీ సెలెక్ట్ చేసుకుంటే మంత్లీ 20K నుంచి 25K వరకు సంపాదించుకోవచ్చు. బట్ అది నేర్చుకోవడానికి 2 to 3 months టైం అవసరం. ఈజీ సరిపోదు, ఇంకా ట్రై చేస్తాను మోడరేట్ సెలెక్ట్ చేసుకుంటే ఇట్ విల్ టేక్ 6 to 8 months. బట్ యూ కెన్ హ్యావ్ ఎ పొటెన్షియల్ ఆఫ్ 60,000 to 80,000 per month. ఇదంతా కాదని డిఫికల్ట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు 2 to 3 years టైం పడుతుంది. కానీ యూ కెన్ హ్యావ్ ఎ పొటెన్షియల్ ఆఫ్ 2 to 3 lakhs per month. అంతా జనరేట్ చేసుకోవచ్చా అని డౌట్ వస్తుంది కదా. ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. బట్ ఒక్కొక్కరు ఫ్యాన్సీ డిగ్రీ లేకుండా ఎంతో సంపాదిస్తారు. ఇప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళకంటే కంటెంట్ క్రియేషన్ చేసిన వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. సో వేస్ అన్ని ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి, తప్పకుండా వర్త్ అనిపిస్తుంది మీకు. లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ కంటెంట్ స్టార్ట్ చేసే ముందే చెత్తతో మొదలు పెడదాం. అంటే ఎవైతే ట్రై చేయొద్దు, ఎవైతే ట్రై చేస్తే మీరు టైం అంతా వేస్ట్ చేస్తారో అవేంటి అంటే ఫస్ట్ వన్, ఈ 2025లో క్యాప్షన్ వర్క్ చేయకండి. ఒక 2-3 years బ్యాక్ ఈ క్యాప్షన్ వర్క్ అనేది చాలా ట్రెండ్ అయింది. బట్ ఇప్పుడు దీన్ని మొత్తానికి రీప్లేస్ చేసింది. సో ఈ క్యాప్షన్ వర్క్ చేసి వేస్ట్. ఎవరైనా చెయ్యని సజెస్ట్ చేసినా చేయకండి. అండ్ సెకండ్ వన్ ఈజ్ అఫిలియేట్ మార్కెటింగ్. చాలా టీనేజ్ స్టూడెంట్స్ అందరూ దీంట్లోనే వెళ్ళిపోతారు, ఈ ట్రాష్లోకి. ఎలా అంటే చాలామంది ఏం చేస్తారంటే యూట్యూబ్లో అఫిలియేట్ మార్కెటింగ్ అని చాలా ప్రమోట్ చేస్తారు కదా. హౌ టు మేక్ మనీ అని సెర్చ్ చేసినప్పుడు ఇలాంటి వీడియోస్ తగులుతాయి. మనం ఆ వీడియోస్ చూస్తాం, చాలా ట్రస్ట్ చేస్తాం, దాన్ని నమ్ముతాం, మనం వెళ్ళిపోతాం దాంట్లోకి. ఒక 700 పెట్టినట్టు ఫస్ట్ పెట్టిన తర్వాత మనం ఇంకొకరిని జాయిన్ చేస్తే మాత్రమే మనకు వస్తాయి. మనం ఒకరిని జాయిన్ చేయాలి. మన జాబ్ అన్నప్పుడు మనం ఏమైనా పర్పస్ ఒక వర్క్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మనం 700 పెట్టి జాయిన్ అయితే వాడిని ఒక 700 పెట్టి జాయిన్ చేయాలి. 700 కంపెనీకి వెళ్తాయి కదా. అవి వెళ్ళినప్పుడు 300 మనకి ఇస్తారు, 300 వాళ్ళు తీసుకుంటారు. మళ్ళీ ఇంకోని జాయిన్ చేయాలి. జాయిన్ చేయించుకుంటూనే ఉండాలి. ఇది ఒక చెత్త వర్క్, దీన్ని మాత్రం నమ్మకండి. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ట్రాష్. ఓకే, ఎవరైనా జాయిన్ చేపిద్దామని జాయిన్ కాకండి. ఇలా డిస్కస్ చేస్తే చాలా ఉన్నాయి. అన్ని లిస్ట్ అనేది ఇక్కడ చూపిస్తాను. వీటిలో మాత్రం ఏది ట్రై చేయకండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ట్రేడింగ్ అండ్ డ్రాప్ షిప్పింగ్ అనేవి వర్క్ అవుతాయి. బట్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే వర్క్ అవుతాయి. ₹100 పెట్టి 1 lakh అయితే అని చూస్తే అది రాదు. ఇప్పుడు చెప్పిన వేస్ అన్ని వరస్ట్ వేస్. ఇప్పుడు మీరు ట్రై చేసిన ఈ 2025లో అవి ఎగ్జిస్ట్ కావు, సెట్ కావు, వేస్ట్. ఇవంతా వరస్ట్ వేస్ కదా. మరి ఏం వేస్ ట్రై చేయాలి? సో వీటిని క్లియర్గా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో స్టార్ట్ విత్ ద ఈజీ వన్. ఈజీ వన్లో నేను 6 waysగా కేటగరైజ్ చేశాను. ద ఫస్ట్ వన్ దీంట్లో ఏంటంటే షార్ట్ వీడియో ఎడిటింగ్. ప్రజెంట్ చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. ఇప్పుడు నేను కూడా ఒక కంటెంట్ క్రియేటర్. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఒక వీడియో ఎడిటర్స్ కావాలి. ఒక్క వీడియోకి ప్రజెంట్ ఒక 1500 నుంచి 3000 ఛార్జ్ చేసే క్లయింట్స్ కూడా ఉన్నారు నాకు. అంత ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మీకు ఇలా స్కిల్స్ ఉంటే, వీడియో ఎడిటింగ్ స్కిల్స్ ఉంటే మీరు కూడా అంత పొటెన్షియల్ గెయిన్ చేసుకోవచ్చు. అంటే ఒక్క వీడియో ఎడిట్ చేస్తే ఒక 1500 వరకు తీసుకోవచ్చు. దీంట్లో ఎలా అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఒక సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి. అది ప్రీమియర్ ప్రో అయినా, క్యాప్ కట్ అయినా, ఏదో ఒకటి. వీడియోని ఎక్కడ కట్ చేయాలి, ఎలాంటి ట్రాన్సిషన్స్ అప్లై చేయాలి, ఎలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ అప్లై చేయాలి, ఇలాంటివి నేర్చుకుంటే సరిపోతుంది. వేరే పెద్ద ఏమో చేయాల్సిన అవసరం లేదు. సినిమాటిక్ లెవెల్లో ఏం అవసరం లేదు. షార్ట్ వీడియోనే కదా అని నేర్చుకోవాలి. దాన్ని నేర్చుకోవడానికి పెద్ద టైం ఏం అవసరం లేదు. రోజుకి ఒక 2 hours కష్టపడితే ఒక 2 monthsలో ఒక మంచి వీడియో ఎడిటర్ కావచ్చు. మీరే చాలా సంపాదించుకోవచ్చు వీడియో ఎడిటింగ్లో. జస్ట్ మీరు ఏం లేదు, మీ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కదా, కొన్ని వీడియోస్ ఎడిట్ చేసి దాన్ని తీసుకెళ్ళి మీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. సో మీరు ఎవరైతే వీడియోస్ ఎడిట్ చేస్తారో వాళ్ళకి షేర్ చేయండి. అలా పోస్ట్ చేసి వాళ్ళని ట్యాగ్ చేయండి. ట్యాగ్ చేస్తూ ఉంటే మీరు ఒక 20 to 30 వీడియోస్ అప్లోడ్ చేస్తే వాళ్ళు తప్పకుండా రియాక్ట్ అవుతారు. వాళ్ళని కోల్డ్ DMs చేయండి. ఇప్పుడు నా వీడియోస్ ఎడిట్ అయితే నాకే షేర్ చేయండి, తప్పకుండా రియాక్ట్ అవుతాయి. ఇఫ్ ఐ లైక్ యువర్ ఎడిట్, మీరు నాకు నచ్చితే మాత్రం తప్పకుండా నేనే హైర్ చేసుకుంటా. సో ఇది ట్రై చేస్తే మాత్రం కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. నా ఇన్స్టాగ్రామ్కి ఎడిట్ చేసి మీ వీడియోస్ అన్ని ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా నేనే సెలెక్ట్ చేసుకుంటా ఒకరిని. ద సెకండ్ వన్ దట్ ఈస్ thumbnail డిజైనింగ్. ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూస్తే మీకు స్టార్టింగ్లో మిమ్మల్ని అట్రాక్ట్ చేసేందుకు ఒక అట్రాక్టివ్ thumbnail పెడతారు వాళ్ళు. ఒక్క thumbnail డిజైన్ చేస్తే 300 నుంచి 3000 తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్
ఎలా అంటే కొన్ని thumbnails ఎలా అంటే thumbnail చూస్తారా ఆ వీడియోలో ఉన్న స్క్రిప్ట్ మొత్తం మనకు అర్థమవుతుంది. అలా ఆ thumbnail అంతా డిఫైన్ చేయాలి. అంత క్లియర్గా ఉండే thumbnails డిజైన్ చేసే అంత కెపాసిటీ ఉంటే నీకు ఒక్క thumbnailకి 10,000 ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. బ్రో ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ఏదో రాంగ్ వేస్ చెప్తలేను బ్రో. అంటే ఐ మీన్ ఈ క్యాప్షన్స్ ఎంటర్ చేయండి, ఈజీ వర్క్స్ అయితే ఏం చెప్తలేను. మీకు స్కిల్స్ వస్తే మీకు వర్క్ వస్తుంది. మీకు వర్క్ వచ్చి అంటే మీకు ఆటోమేటిక్గా క్లయింట్స్ వస్తారు. అది మాత్రం చెప్తాను. సో thumbnail డిజైనింగ్ అనేది మస్తు ఇంపార్టెంట్. అంటే ఐ మీన్ ఫోటోషాప్లో thumbnail డిజైనింగ్ చేసిన, క్యాన్వాలో చేసిన, దేంట్లో చేసినా కానీ బట్ అట్రాక్టివ్ thumbnail డిజైన్ చేస్తే మీకు పే చేయడానికి నేనే రెడీగా ఉన్నా. నేనని కాదు, చాలామంది క్రియేటర్స్. ఒకసారి మీరు కూడా యూట్యూబ్లో చెక్ చేయండి thumbnail డిజైనింగ్ నిజమా అబద్ధమా మరి ఏందని చెక్ చేస్తే మీకే అర్థమవుతుంది. సో నచ్చిన క్రియేటర్స్ thumbnail డిజైన్ చేయండి, వాళ్ళకే షేర్ చేయండి. లేకుంటే మీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టుకొని ఎలా డిజైన్ చేస్తారో అలాంటి ఎడిట్స్ చేసినా కానీ మీకే ఫాలోవర్స్ పెరుగుతారు. మీకు 100% డ్యామ్ షూర్ క్లయింట్స్ అయితే వస్తారు. సో మిగతా చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి మీ మొబైల్ ఇలా టర్న్ చేసి ఇక్కడ ఒక లైక్ చేయ బ్రో. లైక్ చేసి నాకు చాలా అంటే చాలా సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. మీ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ ఒక లైక్ మాత్రమే, దట్స్ ఇట్. ఒక చిన్న లైక్ చేయి, నాకు సపోర్ట్ ఇచ్చాయి. అండ్ థర్డ్ ఏంటంటే స్క్రిప్ట్ రైటింగ్. స్క్రిప్ట్ రాయడానికి ఎంత ఛార్జ్ చేస్తారంటే ఒక 2,000 నుంచి 3,000 వరకు కూడా ఛార్జ్ చేస్తారు. ఒక బెటర్ స్క్రిప్ట్, ఆప్టిమైజర్ స్క్రిప్ట్ అయితే 5,000 ఛార్జ్ చేసే క్లయింట్స్ కూడా ఉంటారు. హుక్, ప్రొసీజర్, ఇట్లా కంక్లూజన్, దాంట్లో కూడా మనకి గట్టిగా ఎర్న్ చేసుకోవచ్చు. ఒక మంత్లీ ఒక 5 స్క్రిప్ట్స్ రాసిన 5 25,000. ఇప్పుడు నేను ఈ వీడియో చేయాలన్నా కూడా నాకు ఒక స్క్రిప్ట్ ఉంటుంది, ఒక ప్రాపర్ స్క్రిప్ట్ ఉండాలి, ఆప్టిమైజేషన్ స్క్రిప్ట్ ఉంటుంది. ఈవెన్ పొలిటీషియన్స్ అయినా కూడా వాళ్ళకు స్క్రిప్ట్ రాసుకొని వచ్చే వాళ్ళ టేబుల్ ముందు పెట్టుకొని అది మాత్రమే మీకు డెలివరీ చేస్తారు. సో ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్. అండ్ మీరు ఒక నాలెడ్జ్ ఉన్న పర్సన్, ఒక ఎడ్యుకేటెడ్ మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ అయితే ద ఫోర్త్ వే, ఇది మీకోసమే. ఒక చాట్ బాట్ బిల్డ్ చేసుకోండి. మీ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న బిజినెస్ ఉంటాయి కదా, వాటికి ఏంటంటే ఆటోమేషన్ వర్క్ అన్నట్టు. ఆటోమేటిక్గా బాట్స్ అవి చేస్తాయి, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా అవే చేస్తాయి. అలాంటి చాట్ బాట్స్ బిల్డ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా మంది యూట్యూబర్స్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్ యూసర్స్ కూడా చేస్తారు. సో అలాంటివి కూడా బిల్డ్ చేసుకోవచ్చు మీకు నాలెడ్జ్ ఉంటే. ద ఫిఫ్త్ వే, ప్రమోషన్స్. ఇది మెయిన్గా గర్ల్స్కి అయితే చాలా ఈజీగా వర్కౌట్ అవుతాయి. ఏంటంటే కొన్ని బ్రాండ్స్ ఏం చేస్తాయంటే వాళ్ళ బ్యూటీ ప్రొడక్ట్స్ మీకు పంపిస్తే వాటిని జస్ట్ మీరు అప్లై చేసుకొని ఆ క్రీమ్ ఎలా ఉంది, దాని ఫేస్లో ఏం చేంజెస్ వచ్చినాయి, ఆ క్రీమ్ మాయిశ్చరైజింగ్ ఉందా, ఎలా ఉంది అనేది దానికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ బ్రాండ్స్కి ఒక వీడియో చేస్తా, అంటే మీన్ పాజిటివ్ వీడియో చేసి పంపిస్తే వాళ్ళే మీకు మంత్లీ ఎంతో కొంత పే చేస్తారు. ఇది చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ ట్రై చేస్తారు. మీరు కూడా మీ సరౌండింగ్స్లో ఒకవేళ గర్ల్స్ అయితే మీలో కొందరు ట్రై చేసే ఉంటారు. ఎలా అంటే జస్ట్ దాన్ని అప్లై చేసుకోవాలి, ఒక వీడియో చేసి వాళ్ళకి పంపిస్తే ఒక పాజిటివ్ టాక్ ఇచ్చారంటే దానికి వాళ్ళు ఎంతో కొంత పే చేస్తారు. ఇట్లా మంత్లీ గర్ల్స్కి అయితే ఈజీ పొటెన్షియల్ ఉంటుంది. గర్ల్స్కి మాత్రం ఇది చాలా బెనిఫిషియల్. ఒకవేళ దీని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి కింద ప్రమోషన్స్ అని కామెంట్ చేయండి. చాలా కామెంట్స్ అర్థం పడుతుంది, దాని గురించి క్లియర్ వీడియో చేస్తా. అండ్ ఇప్పుడు సిక్స్త్ వే, అది చాలా మంది తెలిసిన వే, అది ఏంటంటే ఇంటర్న్షిప్స్. ప్రతి ఒక్కరు ఇంటర్న్షిప్ అంటే ఏమో అనుకుంటారు. ఇంటర్న్షిప్ అంటే ఓన్లీ స్టడీ పర్పస్లో మాత్రమే ఉండదు, వీడియో ఎడిటింగ్లో కూడా ఇంటర్న్షిప్స్ ఉంటాయి. 30 to 40K పే చేసే వాళ్ళు కూడా ఉన్నారు వీడియో ఎడిటర్స్కి. మీరు ఇప్పుడు కోడింగ్ వైపున ఇంటర్న్షిప్స్ కావాలనుకుంటే చాలా మంది ప్రొఫెసర్ని టార్గెట్ చేయాలి. లింక్డ్ఇన్ ఇంటర్న్షిప్ చేయాలి. దేంట్లో అంటే దాంట్లో డైరెక్ట్ మీరు బిల్డ్ చేసింది వాళ్ళకి కోల్డ్ డిఎమ్స్ చేయాలి. వాళ్ళకి డిఎమ్స్ చేస్తారంటే వాళ్ళకి మెయిల్స్ చేస్తారంటే పక్కా ఒక 1 monthలో ఎంతో కొంతమంది రియాక్ట్ అవుతారు. ఆ రియాక్ట్ అయిన దాంట్లో ఒక 300 members కోల్డ్ డిఎం చేస్తే దాంట్లో ఒక 10 to 15 members రియాక్ట్ అయితే దాంట్లో ఎవరైనా ఒకరికి ఆపర్చునిటీ ఇస్తాడు. డెఫినెట్గా ఇది వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ మీరు చేయాల్సిందంటే కన్సిస్టెంట్గా కోల్డ్ డిఎమ్స్ చేయాలి. ఇది ఈజీ వేస్లో ఇవన్నీ 6. ఈ 6లో ఏదో ఒకటి ట్రై చేసినా మీకు డెఫినెట్గా వర్క్ అవుతాయి. బట్ మీరు చేయాల్సిందంటే కన్సిస్టెంట్గా ఉండాలి. ఒక 2 months or 3 months కన్సిస్టెంట్గా ఉండి వర్క్ నేర్చుకుంటే మాత్రమే వస్తుంది. జస్ట్ ఇదంతా ఏం నేర్చుకోను నేను డైరెక్ట్గా కావాలంటే రాదు. ఎవ్వడు ఫ్రీగా ఇయ్యాడు. ఫ్రీగా ఎందుకు ఇస్తాడు? క్యాప్షన్ వర్క్, అది క్యాప్షన్ వర్క్ అని చెప్పి ఏదో ఒక వర్క్ వేయించుకొని వదిలేస్తారు. జస్ట్ ఏదో ఇంకా మీరు చూస్తే అది వాట్సాప్లో కొన్ని చూసినా నేను. వాట్సాప్లో చూసుకుంటే అప్లోడ్ స్టేటస్ ఎంతో కొంత వస్తాయి అంటారు. అంత ట్రాష్ అదంతా, ఎంత బుల్షెట్. సో ఇక్కడ ఈ వీడియోలో చెప్పిన 6 waysలో ఏది ట్రై చేసినా 100% మీకు వర్కౌట్ అవుతుంది. మీరు గట్టిగా ట్రై చేస్తే మాత్రం. ఫస్ట్ ఇప్పుడు కామెంట్ చేసి వెళ్ళండి, నేను స్టార్ట్ చేస్తాను బ్రో అని. కానీ వీడియో ఎడిటర్స్కి అయితే మంచి డిమాండ్ ఉన్నది బ్రో. వీడియో ఎడిటింగ్ తప్పకుండా నేర్చుకోండి. ఎందుకంటే నేను కూడా స్టార్టింగ్లో వీడియో ఎడిటింగ్ కానించి స్టార్ట్ చేసిన. సో మీకు వీడియో వర్త్ అనిపిస్తే మాత్రం ఒక్క లైక్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా వీడియోస్ ఇంకా మీకోసం నేను అప్లోడ్ చేస్తాను. ఇంకొకసారి మీరు చూస్తే లాంగ్ టర్మ్ గురించి చూస్తే మాత్రం ఇంటర్లింక్ అని ఒక వీడియో ఉంటుంది, దాన్ని ఒకసారి చూడండి. డెఫినెట్గా వర్క్ అవుతుంది బ్రో. నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడు ఒకసారి. ఆ వీడియో చూసిన తర్వాత నీకు కూడా కొంచెం వేరే సాటిస్ఫాక్షన్ వస్తుంది, నీకు ఒక వేరే లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది క్రిప్టో మీద. సో ఈ వీడియో చాలా లెంత్ అయింది ఇప్పటికీ. ఆ మోడరేట్ అండ్ హార్డ్ వేస్ గురించి చేయాలంటే మాత్రం మీరు ఒక 2000 likes కంప్లీట్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా చాలా టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి బ్రో. ఇప్పుడు చెప్పిన ఈ 6 waysలో మీకేమైనా డౌట్ ఉంటే ఒక్క చిన్న కామెంట్ చేయండి. డెఫినెట్గా 100% నేను రిప్లై ఇస్తాను. ఆ రిప్లైలో మీకున్న డౌట్ని 100% క్లారిఫై చేస్తాను. సో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ వీళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై హింద్.